వెల్కమ్ బ్యాక్ టు అమ్ము లైఫ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే చికెన్ కర్రీ రెసిపీ అండి. సింపుల్ గా చూపించేస్తాను. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. అలాగే ఒక 3 ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మీ టేస్ట్ కి సరిపడా కళ్ళుప్పు కూడా వేసుకుని ఒక్కసారి గట్టిపెట్టి కలుపుకుని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకుని ఆనియన్స్ మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గే లోపు గ్రేవీ కోసం అయితే మిక్సీ పట్టుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 6 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అందులోనే ఒక 15 వరకు బాదం పప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుని అవి కూడా వేసుకోవాలి. అలాగే ఫ్రెష్ గా ఉండే పుదీనా కూడా ఒక హాఫ్ కట్ వరకు తీసుకుని వేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ పోసుకుని మిక్సీ జార్ కు మూత పెట్టి మెత్తటి పేస్ట్ లా చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు ఆనియన్స్ కూడా మగ్గుంటాయి. ఒకసారి మూత తీసుకుని గట్టి పెట్టుకుని నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చికెన్ కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ గా ఉండే చికెన్ ఒక ½ కిలో వరకు తీసుకుని శుభ్రంగా అయితే కడుక్కోవాలి. ఇక్కడ నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీరైతే విత్ బోన్ తో కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. చికెన్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అల్లం పేస్ట్ పట్టేలాగా బాగా అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల అల్లం పేస్ట్ అది పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ½ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఒక 10 నిమిషాల పాటు అయితే చికెన్ బాగా మగ్గనిచ్చుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని చికెన్ అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి గట్టి పెట్టి కలుపుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి గట్టి పెట్టి ముక్కలకంతా పట్టేలాగా అయితే బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని చికెన్ కి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకుని చికెన్ మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కూర మీద మూత తీసుకుని ఒకసారి గట్టి పెట్టుకుని అయితే బాగా కలుపుకోవాలి. ఇందులో మీ కారానికి సరిపడగా కారం అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటది, చూసుకుని వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక స్పూనుడు వరకు కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత ఒకసారి గట్టి పెట్టుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీ గ్రేవీకి సరిపడగా వాటర్ అయితే పోసుకోవాలి. ఇక్కడ నేను ఒక ½ గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నాను. నాకు గ్రేవీ పెద్దగా అవసరం లేదు కాబట్టి వాటర్ తక్కువ పోసుకున్నాను. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మీ వాటర్ క్వాంటిటీ పెంచుకోండి. ఒకసారి అంతా కలిసేలా గట్టి పెట్టి కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకుని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత కూర అయితే మంచిగా కుక్ అయిపోయింది. చూస్తుంటే నేను పెద్దగా మసాలాలు ఏమి వేయలేదు. ఓన్లీ జీలకర్ర పొడి ధనియాల పొడి మాత్రమే వేసాను. మీకు కావాలనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఎంతో సింపుల్ గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.